హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, రీజనింగ్లో ఇప్పటి వరకు మనం కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా రిలేషన్షిప్స్, రక్త సంబంధాలు, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఇంపార్టెంట్ చాప్టర్ సిరీస్. ఆ సిరీస్లో కొన్ని మోడల్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే నెంబర్ సిరీస్ ఉంటుంది, వర్డ్ సిరీస్ ఉంటుంది, అదేవిధంగా నెంబర్ ప్లస్ వర్డ్ సిరీస్ కూడా ఉంటుంది. మనకి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్లో సిరీస్ నుంచి కంపల్సరీ వస్తాయి. సిరీస్ కానీ, కోడింగ్, డీకోడింగ్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ, వీటికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఈ సిరీస్ని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎందుకు అనంటే ఈ సిరీస్ అని దాంట్లో మనం చూసుకుంటే దాంట్లో డిఫరెన్స్ గ్యాప్ ఇవ్వచ్చు. అంటే ఇలా ఇక్కడ 2 ఉండి, 3 ఉండి, 5 ఉండి, 7 ఉండి ఇలా వచ్చింది అని అంటే ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది అంటే డిఫరెన్స్ అనేది చెక్ చేయాలి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఈ నెంబర్స్ అనేవి స్క్వేర్స్ అవుతున్నాయా, లేకపోతే క్యూబ్స్ అనేది అవుతున్నాయా, లేకపోతే స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ మనం 2 తర్వాత 5 తర్వాత 10 ఇలా ఇచ్చాడంటే 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, అలానే 3 స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలి. అంటే స్క్వేర్కి దగ్గరగా ఉంది, అది ప్లస్ అన్నా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు. అంటే ప్లస్ ఇవ్వచ్చు, లేకపోతే మైనస్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏ పదాన్ని అయితే మనం ఏ నెంబర్ని అయితే స్క్వేర్ చేస్తామో అదే నెంబర్ని యాడ్ చేయొచ్చు, లేకపోతే అదే నెంబర్ని తీసివేసి ఇవ్వవచ్చు, సపరేట్ చేసి కూడా ఇవ్వవచ్చు. అంటే ఈ సిరీస్లో భాగంగా ఎన్ని క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దానిలో భాగంగా మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయితే దాదాపు 217 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ అనేది వీటి నుంచే దిగుతున్నాయి. దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, టైప్ 1. ఈ టైప్ 1 మనం చూసుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే సిరీస్ అనేది ఇక్కడ ఈ సిరీస్ అనేది స్లోగా మూవ్ అవుతుందా, లేకపోతే ఫాస్ట్గా మూవ్ అవుతుందా అంటే 1, 3, 5, 7 ఇలా ఉందా, లేకపోతే 1, 20, 80, 200, 500 ఇలా పరిగెడుతుందా, ఇది మనం చూడాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనము స్క్వేర్ అన్నా చూడాలి, లేకపోతే మల్టిపుల్ అన్నా చూడాలి. ఎందుకనంటే ఒక నెంబర్ అనేది చిన్నగా ఉన్నది పెద్దగా ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడు పెరుగుతుంది అని అంటే అది స్క్వేర్ అన్నా చేసి ఉండాలి, లేకపోతే దాన్ని ఏదో ఒక నెంబర్ తోటి మల్టిపుల్ అన్నా చేసి ఉండాలి. కాబట్టి వీటిని మనం గమనించాలి. ఓకే, ఇక్కడ 152, 138, 125, 113, అదేవిధంగా 102. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే డిఫరెన్స్ని చెక్ చేద్దాం. 152లో నుంచి మనము 138ని తీసేస్తే మనకు ఎంత వస్తుందంటే 14 అనేది వస్తుంది. అంతే కదా, 14 అనేది వస్తుంది. ఇక్కడ గ్యాప్ని మనం తీసుకుందాం. 138లో నుంచి 125ని కనుక మనం తీసేస్తే ఎంత వస్తుంది? ఓకే, 13 అనేది వస్తుంది. ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ లేకపోతే తీసివేయటం లేకపోతే యాడ్ చేయటం అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఎంత అవుతుంది? 12 అవుతుంది, ఇక్కడ 11 అవుతుంది. ఓకే, ప్యాటర్న్ ఏంటి అని అంటే 14 మైనస్ చేశాడు, 13 మైనస్ చేశాడు, 12 మైనస్ చేశాడు, అదేవిధంగా 11 మైనస్ చేశాడు. ఇప్పుడు మనం 10 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 92 అనేది వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది టైప్ 1. టైప్ 2 చూద్దాం. టైప్ 2 క్వశ్చన్ చేయండి. ఓకేనా, టైప్ 2ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 10 సెకండ్స్ టైం పెట్టుకుందాం. 10 సెకండ్స్లో చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఓకే 32కి
8 కలిపితే 40 వస్తుంది, 40కి 10 కలిపితే 50 వస్తుంది, 50కి 12 కలిపితే 16 వస్తుంది, ఇక్కడ 14 కలిపాడు, ఇక్కడ 16 కలిపాడు, అంటే 92 అనేది మన యొక్క ఆన్సర్. చాలా మంది చేసే ఉంటారు. రేపు నుంచి లైవ్ పెట్టుకుందాం. లైవ్ పెట్టుకుంటే ఎవరెవరు చేస్తున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది. ఓకే, టైప్ త్రీ చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. 10 సెకండ్స్ అనేది టైం ఇవ్వబడుతుంది. 10 సెకండ్స్. ఓకే, చూద్దాం. 55కి 5 కలిపితే ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60లో నుంచి -1 చేస్తే 59 వస్తుంది. మరలా 59కి +5 చేస్తే మరలా 64 అనేది రావడం జరుగుతుంది. మరలా 64లో నుంచి -1 చేస్తే 63 రావడం జరుగుతుంది. మరి 63కి ఎంత కలపాలి? మన ప్యాటర్న్ ఏంటిది? +5 -1 +5 -1 +5 అంటే 68 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. టైప్ 4 గురించి చూద్దాం. టైప్ 4 చూడండి బ్రదర్ అండ్ సిస్టర్, చూడండి. 10 సెకండ్స్ అనేది టైం ఇవ్వబడుతుంది. చూడండి. ఓకే, 5 + 2 7, 7 + 4 11, 11 + 6 17, 17 + 8 25, 25 + 10. ఎందుకంటే 2 పెంచుకుంటూ పోతున్నాడు. 2 పెంచాడు. 2 + 4 + 6 + 8 + 10 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీరు ట్రై చేయండి. సింపుల్ గానే ఉన్నాయి కదా, ట్రై చేయండి. డెప్త్ ఇంకా ఉన్నవి, వాటి దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాం. టైప్ 5 చూడండి ఫ్రెండ్స్. ఐఆర్పి వర్డ్ సిరీస్, ఐఆర్పి జేఎస్క్యూ కేటీఆర్ ఎల్యుఎస్. ఇక్కడ 90% చేసే అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా వెళ్ళింది, దాని తర్వాత ఎలా వెళ్ళింది అంటే ఎంత కలిపాడు లేకపోతే ఎంత తీసేయడానికి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ కింద మన ఆప్షన్లో మనం చూస్తే ఎంబి అనేది కామన్. ఎంబి అనేది కామన్ అంటే లాస్ట్ లెటర్ని చెక్ చేయండి సరిపోతుంది. లాస్ట్ లెటర్ని చెక్ చేయండి సరిపోతుంది. పి పి అంటే 16 17 18 19, 19 తర్వాత ఎంత వస్తుంది? 20, 20 అంటే టి. ఎంవిటి ఇదే మన యొక్క ఆన్సర్. ఇది మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లే. ఫస్ట్ ఉన్న 2 పదాలను కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ ఎంబి అనేది కామన్. లాస్ట్ నెంబర్ ఒక్కటిని కనుక్కుంటే మనకి సరిపోతుంది. ఓకేనా? టైప్ 6 చూద్దాం. టైప్ 6. టైప్ 5 చూశారు కదా. టైప్ 5లో ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్స్ అనేది పట్టింది? మహా అయితే 10 సెకండ్స్ కూడా పట్టలేదు. అది మనకు తెలవాలి. ఓకేనా? కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు కోడింగ్ డీకోడింగ్ వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే సిరీస్లో వస్తుంది, నెంబర్ ప్లస్ వర్డ్ సిరీస్లో వస్తుంది. అదేవిధంగా మనకి కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2025లో జరిగే గ్రూప్ డిలో ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ అనేవి, లేకపోతే 8 క్వశ్చన్స్ అయినా సరే ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వస్తాయి. మీరు చూడండి ఎగ్జామ్ రాసిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే యూజెడ్జి, ఎక్స్సిజే, ఏఎఫ్ఎం, డిఐపి వీటిని మనం చూసేటప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ఏంటిది? జి. దాన్ని మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ లెటర్ కనుక్కుందాం. ఇక్కడ సెకండ్ లెటర్ ఎంత? 26. ఇక్కడ 3 వేసుకుందాం, ఇక్కడ 6 వేసుకుందాం, ఇక్కడ 9 వేసుకుందాం. దీన్ని మనము సిని మనము 3A కాకుండా 29 కూడా అంటాము. అది మనం గమనించుకోవాలి. అంటే ఎంత పెరుగుతుంది? ఇది 29 అంటే 3 పెరుగుతుంది, 3 పెరుగుతుంది, 3 పెరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఐకి 3 కలిపితే ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అంటే ఎల్, అంటే ఈ మొత్తం రాంగే. ఇదే మన ఆన్సర్. జిఎల్ఎస్ అనేది
మన యొక్క ఆన్సర్. ఎందుకనంటే చూద్దాం, ఇక్కడ థర్డ్ లెటర్ కూడా చూద్దాం. 7, 10, 13 అండ్ 16. 16 కి 3 కలిపితే ఎంత? 19. 19 యొక్క వర్డ్ ఎంత? ఎస్. ఎన్ని సెకండ్స్ పడుతుంది? మహా అయితే 10 సెకండ్స్ కదా, పట్టట్లేదు. అంటే నాకెందుకు ఈజీగా అనిపిస్తుంది అంటే ఈ నెంబర్స్ యొక్క, ఈ వర్డ్స్ యొక్క నెంబర్స్ అనేది నాకు క్లియర్గా తెలుసు. ప్రతిరోజు రాస్తూ 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 అలవాటైపోయింది నాకు. మహా అయితే ఒక 10 మినిట్స్లో కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ఏజెడ్ డివైసిఎక్స్ డిడబ్ల్యూ ఈవిఎఫ్యు జిటిహెచ్ఎస్ ఐఆర్పికే ఎల్ఓఎంఎన్ ఇలా మనకి నోట్లోనే ఐడియా ఉండాలి. నోట్లో మనకి వాటిని మనం చూడగానే ఐడెంటిఫై రావాలి. ఇది ఆపోజిట్ లెటర్, లేకపోతే జే అంటే 10, ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఎస్ అంటే 19, టీ ఫర్ 20, యూ ఫర్ 21. ఈ విధంగా మనకు ఐడియా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది? టైం అనేది ఎందుకు వేస్ట్ అవుతుంది మనకి? ఓకే, చూడండి. నెక్స్ట్ టైప్ 7 కూడా మనం చూద్దాం. టైప్ 7 లేకపోతే నార్మల్గా అనుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 10 సెకండ్స్లో చేయగలుగుతున్నారో లేదో చెక్ చేయండి. ఓకేనా? రేపు నుంచి టైమర్ పెట్టుకుంటాను. ఓకే, అయిపోయిందా? ఓకే, చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్లో ఎంయు ఎండి ఇలా ఉన్నాయి. స్టార్టింగ్ లెటర్ అంటే మనం ప్రతి ఒక్క లెటర్ని మనం కనుక్కోవటం మంచిది. ఇక్కడ ఎక్స్ అంటే 24, 7, అదేవిధంగా 9, ఇక్కడ 11, కే అంటే 11, ఐ అంటే 9, జి అంటే 7, ఎక్స్ అంటే 24. ఇప్పుడు మనం దీన్ని మనం చూసుకుంటే ఎక్స్ 24 కదా, ఇక్కడ 7కి 9 గ్యాప్ ఎంత అంటే 2, ఇక్కడ 2. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ ఇదేమో 24 ఉంది, అక్కడేమో గ్యాప్ దాదాపు ఎంత ఉంది? ఇక్కడ 7 అంటే 9 గ్యాప్ అనేది ఉంది. ఒకసారి క్వశ్చన్ చూస్తాను, ఒక నిమిషం. XUM ఓకే, ఇక్కడ క్వశ్చన్ అనేది ఈవిఎం. ఓకే, ఈవిఎం ఇది చూడండి మీరు కూడా. ఈవిఎం ఎక్స్విఎం కాదు, ఇది రాయాల్సింది, ఇది రాశాను. ఓకే, ఈవిఎం అనేది మనకి ఫస్ట్ ఆప్షన్. 5, 7, 9, 11 అంటే ఎంత కలుపుతున్నాడు? 2 అనేది కలుపుతున్నాడు. 11 తర్వాత ఏమొస్తుంది? 13 వస్తుంది. 13 అంటే ఎమ్. ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లోనే మన ఆన్సర్ అనేది ఉంది. ఎలిమినేషన్ మెథడ్ కూడా యూస్ చేసుకోండి. ఓకే, 22, 24, 26, అదేవిధంగా 28 అంటే బి కదా, 28కి 2 కలిపితే 30 అంటే డి అంటే మన ఆన్సర్ వచ్చేసి ఎండియు. అంటే మనం ఎలిమినేషన్ చూడాలి, అదేవిధంగా సెకండ్ లెటర్ చూసినా సరే మనకు అర్థమవుతుంది. మరలా థర్డ్ లెటర్ని చెక్ చేయాల్సిన అవసరం ఉండొద్దు. ఓకేనా? మూడవ లెటర్ని మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది ఉండకూడదు. ఎందుకనంటే ఇక్కడ అర్థమవుతుంది, ఇక్కడ డి రావాలి, యు అనేది రాకూడదు. అంటే ఇది రాంగ్, ఇది రాంగ్. మనకి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది ట్రై చేయండి. 10 సెకండ్స్ ఎలిమినేషన్ మెథడ్ కూడా అలవాటు చేసుకోండి. ఓకేనా? ఎలిమినేషన్ మెథడ్ కూడా ట్రై చేయండి. 10 సెకండ్స్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఓకే, చూడండి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఫస్ట్ ఆప్షన్లో అంతా ఏముందంటే వై అనే పదం ఏముంది. ఓకే, సెకండ్ తీసుకుందాం. 10, 8, 6, 4. 4కి -2 చేస్తే 2 వస్తుంది. 2 అంటే బి, అంటే ఇది కాదు మన ఆన్సర్. ఈ మూడిట్లోనే ఉంది. మరలా చెప్తాం చూడండి. జే యొక్క లెటర్ 10, హెచ్ యొక్క నెంబర్ ఎంత అంటే 8, ఎఫ్ యొక్క నెంబర్ ఎంత అంటే 6, డికి 4. అంటే ఏం చేస్తున్నాడు? -2 అనేది చేసుకుంటూ వస్తున్నాడు. డిలో నుంచి -2 చేస్తే ఎంత? బి అనేది వస్తుంది. కాబట్టి వీటిలోనే మన ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ 5, 3, 1,
ఇక్కడ ఎంత 25, 25 లో నుంచి 2 తీసేస్తే 23, 23 అంటే డబ్ల్యూ, డబ్ల్యూ అంటే మన ఆన్సర్ ఇది అవుతుంది. ఈ రెండు కాదు, ఈ రెండు మన ఆన్సర్ కాదు, ఇది మాత్రమే మన ఆన్సర్. ఎందుకనంటే ఇక్కడ చూద్దాం, వైబి డబ్ల్యూ, డబ్ల్యూ అంటే ఎంత 23, 25 లో నుంచి 25 లో నుంచి 2 తీసేస్తే ఎంత 23, 23 యొక్క ఓడ్ ఎంత డబ్ల్యూ. ఓకే, ఇక్కడ మనం చూస్తే 26, 24, 22, 20, 20 లో నుంచి 2 తీసేస్తే 18 అంటే 18, 18 యొక్క నెంబర్ ఎంత అంటే 6. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, నెంబర్ ప్లస్ వర్డ్ సిరీస్, ఇది 10 seconds లో చేయడానికి ట్రై చేయండి. ఓకే, 10 seconds, 10 seconds. ఓకే, చూడండి ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ని చూసుకుంటే 8, 12, 16, 20 ఎంత యాడ్ చేసుకుంటూ పోతున్నాడు, 4 అనేది యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. 8 + 4 12, 12 + 4 16, 16 + 4 20, 20 + 4 24. అంటే ఈ రెండు మన ఆన్సర్ కాదు, 23 కానీ 20 కానీ మన ఆన్సర్ కాదు. ఈ రెండిట్లోనే మన ఆన్సర్ అనేది ఉంది. ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐఎల్పి అని ఉంది, ఇక్కడ ఎల్ఓకే అని ఉంది. దీన్ని మనం చెక్ చేద్దాం. డి అంటే 4, 6, 8, 10, 12 రావాలి. 12 రావాలంటే మన ఆన్సర్ ఎంత ఎల్ఓకే. మిగతా రెండు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, స్మార్ట్ గా చేయండి, హార్డ్ గా కాదు. ఒక ప్రాబ్లం అనేది ఎంత తొందరగా ఫినిష్ చేయగలమో ఆ మెథడ్ యూజ్ చేయండి. అంతేగాని ఇవి మొత్తం నేను చెక్ చేసుకుంటూ వెళ్తాను, ఇవి మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తానంటే అక్కడ టైం అనేది మనది కిల్ అవుతుంది. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డి అంటే 4, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, జే అంటే 10. మరి ఎంత రావాలి, 12 రావాలి. 12 యొక్క వర్డ్ ఎంత ఎల్లే కదా. ఇక్కడ ఒక్కటే ఆప్షన్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి కదా. కాబట్టి ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా 10 seconds కన్నా ఎక్కువ పట్టదు, 10 seconds కన్నా ఎక్కువ పట్టదు. నేను చెప్తున్నానని కాదు, డైలీ వీటిని ఖచ్చితంగా ఒక 25 క్వశ్చన్స్ కానీ లేకపోతే ఒక 50 క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా నెంబర్ సిరీస్ కానీ ఈ సిరీస్ మీద ఖచ్చితంగా మీకు ఒక అవగాహన వస్తుంది, ఖచ్చితంగా గ్రిప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీకు హోంవర్క్ కింద ఇస్తాను. వాటి యొక్క ఆన్సర్స్ అనేది కింద మెన్షన్ చేయండి. రేపు పార్ట్ 2లో వాటి యొక్క ఆన్సర్స్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు 5 క్వశ్చన్స్ అనేది ఆన్సర్స్ అనేది చెప్పండి. ఓకే, ప్రాక్టీస్ కింద ఇస్తాను. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ది, సెకండ్ది అండ్ థర్డ్, ఈ 3 కూడా కంపల్సరీ ఈ వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా వీటి యొక్క ఆన్సర్స్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ 2లో ఈ సిరీస్ గురించి మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.